ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి 51 శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి చిన్నమస్తిక అంటే చింతాపూర్ణి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ మందిరము హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. మనం చండీగఢ్ నుంచి గానీ, ఉనా అనేటటువంటి జిల్లా నుంచి గానీ, లేకపోతే సిమ్లా నుంచి గానీ ఈ మందిరానికి చేరుకోగలము. చాలా ప్రసిద్ధి చెందినటువంటి మందిరం ఇది. చిన్నమస్తిక అని పేరెందుకు వచ్చిందంటే అమ్మవారి యొక్క నుదిటి భాగం పడినటువంటి స్థలం కాబట్టి ఈ యొక్క ప్రదేశాన్ని చిన్నమస్తిక అనే అమ్మవారి పేరుతో పిలుచుకుంటారు. ఇది చింతపూర్ణి అనేటటువంటి గ్రామంలో ఉంది కాబట్టి చింతపూర్ణి దేవి అనే పేరుతో కూడా పిలుస్తారు. అంటే భక్తుల యొక్క కోరికలను నెరవేర్చేటటువంటి అమ్మవారు అనే అర్థం. ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి మందిరం ఇది. ఒకసారి సతీదేవి తన తండ్రి అయినటువంటి దక్షుడు శివుణ్ణి అవమానించడం వలన స్వయంగా అగ్నికి ఆహుతైపోతూ ఉంటే శివుడు ఆ బాధను తట్టుకోలేక ప్రళయ తాండవాన్ని చేస్తూ ఉంటాడు. ఆ యొక్క తాండవానికి సమస్త సృష్టి కూడా అతలాకుతలం అయిపోతుంటే అప్పుడు విష్ణువు శివుణ్ణి శాంతింపజేయడానికి సతీదేవి యొక్క శరీరాన్ని 51 ముక్కలుగా చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఖండించిన తర్వాత అమ్మవారి యొక్క నుదిటి భాగం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ దివ్య ప్రదేశంలో పడడం జరుగుతుంది. అందువలన ఇది శక్తిపీఠంగా భావించబడుతుంది. ఇక రెండో స్టోరీ ఏమంటే మార్కండే పురాణంలో చెప్పబడినట్లుగా ఒకసారి భూమిని దానవులందరూ వేధిస్తూ ఉన్నారంట. అప్పుడు భూమాత దేవతల వద్దకు వెళ్ళి తన మొరను విన్నపించుకుంటే దేవతలు దానవులతో యుద్ధం చేశారు. కానీ దానవుల చేతిలో దేవతలందరూ ఓడిపోయారు. విషయం తెలిసినటువంటి అమ్మవారు అత్యంత క్రోధంతో ఆ దానవులతో ఆ రాక్షసులతో యుద్ధం చేయడం జరుగుతుంది. ఈ విధంగా యుద్ధం చేస్తూ ఉండగా అమ్మవారి యొక్క శరీరం నుండి జయ విజయ అనేటటువంటి ఇద్దరు యోగినీలు కూడా ప్రత్యక్షమై వాళ్ళు కూడా యుద్ధం చేసి ఆ దానవుల్ని సంహరించడం జరుగుతుంది. అయితే దానవులను సంహరించిన తర్వాత కూడా ఈ యోగినీలకి ఇంకా రక్తదాహం అనేది తీరలేదంట. అప్పుడు అమ్మవారు తన తలనే ఛేదించుకొని తన మొండెం నుండి వస్తున్నటువంటి రక్తాన్ని ఆ ఇద్దరు యోగినీలకి తాగించడం జరిగింది. ఆ విధంగా వాళ్ళ యొక్క దాహాన్ని తగ్గించిందంట అమ్మవారు. ఈ మందిరానికి నలువైపులా 4 శివ మందిరాలు ఉంటాయి. చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. అమ్మవారు శ్రావణ మాసంలో సప్తమి దినములో ఇక్కడ ఉద్భవించారని చెప్తారు. కాబట్టి ఆ 7వ రోజు మాత్రం చాలా ప్రసిద్ధి. ఆ రోజు లక్షల మంది జనాలు వస్తారు. అమ్మవారి యొక్క మందిరానికి మీదన 7 జ్యోతులు ఆకాశం నుండి ప్రత్యక్షమవుతాయంట. ఆ రోజు విపరీతమైన వర్షము మెరుపులు అవి కూడా కురుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ 7 నక్షత్రాల లాంటి ప్రకాశమైనటువంటి జ్యోతులు అదృశ్యమైపోతాయి, తర్వాత మళ్ళీ ఆకాశం సాధారణమైపోతుంది. ఈ విధంగా మనం చూడొచ్చు సుందరమైనటువంటి మందిరం పక్కనే ఒక రావి చెట్టు ఉంటుంది, వేప చెట్టు ఉంటుంది. ఇక చుట్టుపక్కల మనం చూడవచ్చు ఎంత అందంగా అలంకరించారో. సుందరమైనటువంటి పుష్పములతో అలంకరించడం జరిగింది. మనం చుట్టువైపులు చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. వీళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు అమ్మవారిని ప్రశాంతం చేయడం కోసం. ఇక అమ్మవారు చాలా కరుణా హృదయాలు. శ్రావణ మాసంలో వచ్చినట్లయితే ఎటువంటి ఆహార సమస్యలు కూడా ఉండవు. ఎందుకంటే బండారాలు ఏది కావాలంటే తినడానికి మనకి ఇక్కడ ఫ్రీగానే ఇస్తారు. వందల మంది భక్తులు వచ్చి వాళ్ళు బండారాలు ఏర్పాటు చేస్తారు, అన్నదానాలు చేస్తారు. న్యూడిల్స్, బజ్జీలు, పకోడాలు, అసలు మనం ఈ 5 స్టార్ హోటల్లోనే పెద్ద పెద్ద హోటల్లోనే ఏవేవి చూస్తుంటాం అవన్నీ కూడా ఉచితంగా భక్తులందరికీ కూడా పంచడం జరుగుతుంది. చాలా సుందరమైనటువంటి మందిరం. తప్పనిసరిగా ఒక జీవితంలో ఒక్కసారైనా సరే దర్శించవలసిందే ఈ మందిరాన్ని. చూడొచ్చు ఎంత అందంగా ఉంటుందో అమ్మవారి యొక్క కరుణా హృదయం.
ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు చాలామంది నడక పాదయాత్ర చేసుకుంటూ వస్తారు. అమ్మవారిని శాంతింపజేయడం కోసం, వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకోవడం కోసం. ఇప్పుడు చూస్తున్నదే అద్భుతమైనటువంటి కథ కలిగినటువంటి స్టోరీ ఇక్కడ ఉంది. మయీ దాస్ అనేటటువంటి భక్తుడు అమ్మవారిని సేవ చేస్తూ ఉండేవాడంట. ఒకసారి అమ్మవారికి సేవ చేయలేకపోవడంతో అమ్మవారు వచ్చి అడగడం జరుగుతుంది, ఎందుకు ఈరోజు నాకు సేవ చేయలేదంటే, ఇక్కడ నీరు లేదు కాబట్టి నీకు సేవ చేయలేకపోయానంటే, వెంటనే అమ్మవారు కృపా కటాక్షంతో ఈ విధంగా ఇప్పుడు మనం చూస్తున్న విధంగా ఒక కొలను ఏర్పడింది. నిరంతరం కూడా జలం వస్తూనే ఉంటుంది, పారుతూనే ఉంటుంది. ఇక్కడ భక్తులు కూడా స్నానం చేసి తన పాపాలని విముక్తి చేసుకుంటారు.